చేసి మనకి సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే ఏంటి తెలుసు. ఇప్పుడు నీకు ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడుగుతారు, మనం వర్క్ అనేది ఏ సర్వర్స్ మీద మనం పని చేస్తామని. సో టోటల్ సర్వర్స్ ఎన్ని ఉంటాయి అని చెప్తారు. ఎన్ని ఉంటాయండి టోటల్ సర్వర్స్ మనకి? ఎన్ని ఉంటాయండి టోటల్ సర్వర్స్ మన దగ్గర? ఎన్ని సర్వర్స్ ఉంటాయి చెప్పండి? టోటల్ సర్వర్స్ ఎన్ని ఉంటాయి రియల్ టైమ్ లో చెప్పండి? ఐడియా లేదు. టోటల్ ఎన్ని ఉంటాయండి టోటల్ సర్వర్స్? ఓకే. సో క్లయింట్స్ అన్న సర్వర్స్ అన్న ఒకటే. సిస్టమ్ ల్యాండ్స్కేప్ అని కూడా పిలుస్తారు దీన్ని. ల్యాండ్స్కేప్ మీన్స్ సర్వర్స్ అని చెప్తాం. ఓకే. సో టైప్స్ ఆఫ్ సర్వర్స్ టోటల్ ఎన్ని ఉంటాయండి? 5 ఉంటాయండి. శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రీ ప్రొడక్షన్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్ అని టోటల్ 5 సర్వర్స్ ఉంటాయి. ఓకే. సో ఫస్ట్ సర్వర్ గురించి మాట్లాడదాం. ఓకే. సో అసలు సర్వర్ అంటే మీనింగ్ ఏంటి? ఎనీవన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సర్వర్? సర్వర్ అంటే ఏంటంటే అసలు మీనింగ్? సర్వర్ అంటే మీనింగ్ ఏంటి అసలు? లైక్ సిగ్నల్. సర్వర్ అంటే మీనింగ్ ఏంటి? సిగ్నల్. మీకు తెలిసిన కాదు చెప్పండి, ప్రాబ్లం లేదు. మిస్టేక్ అయినా మనం డిస్కస్ చేస్తాం కదా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సర్వర్? చెప్పాలి. రేపు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా చెప్పాలి కదా. ఉం? మీకు తెలిసినంత వరకు చెప్పండి, తప్పులేదు. సిగ్నల్ అంటే సిగ్నల్స్ కి ఉం. చెప్పండి. సో సర్వర్ అంటే ఏమని చెప్తాం మనం? ఇట్ ఈస్ ఏ డేటాబేస్. డేటాబేస్ సర్వర్. కంపెనీకి సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో వాటిని స్టోర్ చేసుకోవడానికి ఉపయోగించేదాన్ని సర్వర్ అంటారు. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తారు కదా SAP లో, అది కూడా ఒక సర్వర్. మీరు చేసే ప్రతి డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? దానికంటూ ఒక ప్లేస్ ఉంటుంది, సర్వర్ యొక్క ప్లేస్. ఓకే. ఆ ప్లేస్ లో ఆ డేటా మొత్తం ఆన్లైన్ లో సేవ్ అవుతూ వస్తూ ఉంటుంది. ఓకే. సో మనం సర్వర్ ఏమని చెప్తామంటే ఇట్ ఈస్ ఏ డేటాబేస్ సర్వర్. సో we can maintain all different type of data and stored in different type of data in సర్వర్స్ లో మనం స్టోర్ చేస్తాం. ఓకే. లైక్ ఫస్ట్ శాండ్ బాక్స్ సర్వర్ అంటారు. ఇట్ ఈస్ ద ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ఎనీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఇట్ ఈస్ ఏ ట్రయల్ ఆర్ ఎర్రర్ ఆర్ ప్రాక్టీస్ సర్వర్స్. ఇట్ ఈస్ ద ట్రైనింగ్ ఫర్ ఎండ్ యూజర్స్ అండ్ FI కన్సల్టెంట్స్. ఇప్పుడు మీరు ఫ్రెషర్స్ అండి, ఇప్పుడే మీరు SAP కోర్స్ నేర్చుకుంటున్నారు. మీకు కొత్తగా కంపెనీలో జాబ్ వచ్చింది, విప్రోలోనో, ఇన్ఫోసిస్‌లోనో, TCS‌లోనో. మీకు డైరెక్ట్‌గా రియల్ టైమ్‌లో కూర్చోబెడతారా? లేదంటే ఒక డమ్మీ సర్వర్ ఇచ్చి, ఆ డమ్మీ సర్వర్‌లో మీకు 1 ఆర్ 2 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి, మీ చేత ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేపిచ్చి, కాన్ఫిగరేషన్ చేపిచ్చి, తర్వాత రియల్ టైమ్ పంపిస్తారా? ఎలా చెప్పండి? సర్వర్ ఇచ్చి హ్మ్. ట్రైనింగ్ ఫస్ట్ మీకు ట్రైనింగ్ ఇస్తారా? ఇవ్వరా? ట్రైనింగ్ ట్రైనింగ్ ఇవ్వకుండా ట్రైనింగ్ ఎవరు ఇస్తారు కానీ డైరెక్ట్‌గా ప్రొడక్షన్ సర్వర్ అదే వర్క్ చేస్తాం. హ్మ్. సో, మనము డైరెక్ట్‌గా ఎవరు కూడా రియల్ టైమ్ సర్వర్‌లో వర్క్ చేయనివ్వరండి. ఫస్ట్ ఏం చేస్తారంటే ట్రైనింగ్ ఇస్తారు 1 మంత్. ఇనిషియల్ స్టేజ్ కదా, మనకు పూర్తిగా తెలీదు కదా. కాబట్టి ఒక ట్రయల్ బేసిస్ సర్వర్‌లో మీకు ప్రాక్టీస్ పర్పస్ కోసం FI కన్సల్టెంట్స్ అయినా, ఎండ్ యూజర్స్ అయినా ఇద్దరికీ కూడా, FI కన్సల్టెంట్స్ అయినా లేక ఎండ్ యూజర్స్ అయినా ఫస్ట్ ఒక డూప్లికేట్ అంటే శాండ్ బాక్స్ సర్వర్ అనేది ఒక ప్రాక్టీస్ సర్వర్ అని చెప్తాం. ఇనిషియల్‌గా కొత్తగా ఎవరైతే జాయిన్ అవుతారో కంపెనీస్‌లో వాళ్ళకు ప్రాక్టీస్ చేసుకోవడానికి లేదంటే ఏదైనా ట్రైనింగ్ ఇవ్వడానికి శాండ్ బాక్స్ సర్వర్‌ని మనం ఉపయోగిస్తామండి. గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇంటర్వ్యూలో మీకు అడిగినా చెప్పాలి. తర్వాత డెవలప్మెంట్ సర్వర్.
డెవలప్మెంట్ సర్వర్ అంటే ఏంటి? సో డెవలప్మెంట్ సర్వర్ ఇంప్లిమెంట్స్ టు డూ రియల్ టైమ్ కాన్ఫిగరేషన్స్ యాజ్ ఫర్ కంపెనీ రిక్వైర్మెంట్స్. డెవలప్మెంట్ సర్వర్ ని గోల్డెన్ క్లయింట్ అని కూడా పిలుస్తారు. హియర్ వీ కెన్ కాల్ గోల్డెన్ క్లయింట్ ఆల్సో. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తామంటే మీరు ఒక టీసీఎస్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఒక క్లయింట్ ప్రాజెక్ట్ టీసీఎస్ కంపెనీకి వచ్చింది. ఆ టీసీఎస్ కంపెనీ ఆ క్లయింట్ యొక్క టోటల్ బిజినెస్ ప్రాసెస్ మొత్తాన్ని తెలుసుకొని ఆ కంపెనీకి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అనేది డెవలప్మెంట్ సర్వర్ లో స్టార్ట్ చేస్తారు. డెవలప్మెంట్ సర్వర్ లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏం చేస్తారు సార్ అంటే ఫస్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇవి 3 కంపల్సరీగా చేయాలి. మీరు 1,00,000 కంపెనీస్ క్రియేషన్ చేసిన, 1,00,000 కస్టమర్స్ మీకు ప్రాజెక్ట్స్ వచ్చిన ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇవి 3 మాత్రం కంపల్సరీగా చేయాలి. ఇవి 3 చేస్తేనే ఫర్దర్ నెక్స్ట్ అనేది మీరు చేయగలుగుతారు, లేదు అంటే చేయలేరు. ఓకే. అంటే ఇవి 3 అని కాదు, ఇంకా అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్, జిఎస్టి, డన్నింగ్, ఏపీపీ, సెట్ అకౌంటింగ్, ఫారిన్ కరెన్సీ, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ఏవైనా కావచ్చండి. ఫస్ట్ ఇక్కడ జరుగుతాయి అన్ని. డెవలప్మెంట్ సర్వర్ లో అన్ని కాన్ఫిగరేషన్స్ బ్యాక్ ఎండ్ లో జరుగుతాయి. దీంట్లో యూటీ టెస్టింగ్ కూడా జరుగుతుంది. డెవలప్మెంట్ సర్వర్ ఇస్ ఏ యూటీ టెస్టింగ్, FICO టెస్టింగ్. ఆల్ కాన్ఫిగరేషన్స్ ఆర్ ఓకే, దే ట్రాన్స్పోర్ట్ ఇట్ టు ది క్వాలిటీ సర్వర్ ఫర్ ది టెస్టింగ్. ఇప్పుడు డెవలప్మెంట్ సర్వర్లో అన్ని మనం ఏం చేస్తామంటే కాన్ఫిగరేషన్ అన్ని చేస్తాం. చేసిన తర్వాత ఇవన్నీ కరెక్ట్ గా పని చేస్తున్నాయా లేదా, ఎక్కడైనా ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయా అనేది మనకి ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఈ డెవలప్మెంట్ సర్వర్ నుంచి క్వాలిటీ సర్వర్ కి మూవ్ చేస్తాం. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు దాన్ని, TR ఎలా అనేది మనం ఫర్దర్ చూపిస్తాను. ఈ క్వాలిటీ సర్వర్ లో ఏం చేస్తారంటే ఇన్ ద క్వాలిటీ సర్వర్ సమ్ స్పెషల్ క్వాలిటీ టెస్టింగ్ టీమ్ విల్ బి దేర్. కాన్ఫిగరేషన్స్ అండ్ కోడ్స్ ఆర్ ప్రమోటెడ్ హియర్ ఫర్ టెస్టింగ్ అండ్ వెరిఫికేషన్. ఇప్పుడు మీరు డెవలప్మెంట్ లో అన్ని చేస్తారు, ఆల్ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తారు. చేసిన తర్వాత ఈ టీ కోడ్స్ కానీ కాన్ఫిగరేషన్స్ కానీ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది అక్కడ చెక్ చేయడం జరుగుతుంది. అన్ని కరెక్ట్ గా లేదా ఉన్నాయా లేదా అనేది చెక్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే. ఓకే, ఇలాంటి టైప్ ఆఫ్ టెస్టింగ్ చేస్తారు ఇక్కడ. ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఫంక్షనల్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, ఓకే, సెక్యూరిటీ టెస్టింగ్, పోర్టల్ టెస్టింగ్ చేస్తారు. ఓకే. సో ఇవన్నీ ఏంటి, ఇప్పుడు ఇంటిగ్రేషన్స్ అంటారు. SAP నుంచి MM కి, MM నుంచి SAP కి, లేదంటే SD నుంచి SAP కి, FICO నుంచి SD కి, ఇవి ఇంటిగ్రేషన్స్ అంటాం. ఓకే. తర్వాత ఫంక్షనల్ అని, రిగ్రెషన్, ఏమైనా కాన్ఫిగరేషన్ లో చేంజెస్ చేయాలన్నా, ఏమైనా రిలీజెస్ ఏమైనా వచ్చాయా, బగ్స్ వచ్చాయా ఏంటి అనేది చెక్ చేసుకోవడానికి రిగ్రెషన్ అంటాం. పర్ఫార్మెన్స్, ఇప్పుడు నువ్వు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా కరెక్ట్ గా పర్ఫామ్ చేస్తున్నాయా లేదా, ఏమైనా స్లో పికప్ ఉందా, స్పీడ్ గా స్క్రీన్ మారట్లేదా అనేది పర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేస్తారు. ఓకే. తర్వాత సెక్యూరిటీ టెస్టింగ్, డేటా పరంగా ఏమైనా డేటాలో ఏమైనా స్లో పికప్ అవ్వడం కానీ, డేటా ఏమైనా మిస్ మ్యాచ్ అవ్వడం కానీ, ఓకే, డేటాలో కరెక్ట్ గా డేటా రిసీవ్ చేసుకోవడం కానీ అలా జరుగుతున్నాయా లేదా, ఓకే, ఇవన్నీ చెక్ చేస్తారు. సో పోర్టల్, ఓకేనా, ఇప్పుడు మనం ఏదైనా డేటా మొత్తం చెక్ చేసుకోవడానికి టేబుల్స్ వెళ్ళి చూస్తాం, లేదంటే SAP ఓపెన్ చేసినప్పుడు ఇమీడియట్ గా ఓపెన్ అవుతుందా లేదా, అది కూడా చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే. తర్వాత ఫంక్షనల్ టెస్టింగ్, ఇక్కడ ఏంటంటే లైక్ ఇక్కడ అప్లికేషన్ కవర్ చేస్తుందా లేదా ఆల్ టైప్ ఆఫ్ సినారియోస్ ని, తర్వాత క్లయింట్స్ యొక్క రిక్వైర్మెంట్స్ ని కరెక్ట్ గా వాటికి సంబంధించి కరెక్ట్ గా ఫంక్షనాలిటీ జరుగుతుందా లేదా అనేది చెక్ చేస్తుంది ఫంక్షనల్ టెస్టింగ్. ఇలా ఇంటిగ్రేషన్, ఫంక్షనల్, రిగ్రెషన్, పర్ఫార్మెన్స్, సెక్యూరిటీ, పోర్టల్, ఇలా ఆల్ టైప్ ఆఫ్ టెస్టింగ్ అన్ని క్వాలిటీ సర్వర్లు చేస్తారు. ఎందుకంటే ఒక రియల్ టైం ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి అంటే ఏ ప్రాబ్లమ్స్ రాకుండా కరెక్ట్ గా కాన్ఫిగరేషన్ చేసి మనకి ముందుకు మూవ్ చేస్తేనే మనకి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమైనా ఇవ్వగలుగుతారు క్లయింట్స్. ఏవైనా కొంచెం అటు ఇటు అయిందంటే కంపల్సరీగా బిజినెస్ కావచ్చు, ప్రాజెక్ట్ కూడా లాస్ అవుతాం.
కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా జాగ్రత్తగా 1కి 10 సార్లు చెక్ చేసుకోవాలి. తర్వాత క్వాలిటీ సర్వర్ నుంచి మళ్ళీ ఏం చేస్తాం? ప్రీ ప్రొడక్షన్ సర్వర్‌కి పంపిస్తాం. ఓకే. లైక్ ప్రీ ప్రొడక్షన్ సర్వర్. సో, ఇక్కడ in the pre-production server, the configuration that had done and came from the quality server. Here it is again tested for the user acceptance. This is called UAT, user acceptance testing. After the UAT configuration and codes are sent to production server. Sometimes accountants or senior accountants also do this testing. Here end users can edit the data. Okay. ఇక్కడ ఏంటంటే మీరు క్వాలిటీ సర్వర్‌లో అన్ని చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఎక్స్‌ట్రాగా ప్రీ ప్రొడక్షన్‌లో త్రూ ఎండ్ యూజర్స్ ద్వారా ఆ రియల్ టైమ్‌లో ఎవరైతే ఎండ్ యూజర్స్ పనిచేస్తారో వారి ద్వారా ఒకసారి మళ్ళీ ఇక్కడ అన్ని టెస్టింగ్‌లు చేస్తారు. అన్ని కరెక్ట్‌గా వర్క్ అవుతున్నాయా లేదా? ఓకే. కరెక్ట్‌గా ఉన్నాయా లేదా టీ కోడ్స్ గాని, పెర్ఫార్మన్స్ గాని ఆ ఎండ్ యూజర్స్ ద్వారా టెస్టింగ్ చేపిస్తారు ఇక్కడ. వాళ్ళు లేకపోతే సీనియర్ అకౌంటెంట్స్ కానీ లైక్ అకౌంటెంట్స్ ద్వారా కూడా ఈ ప్రీ ప్రొడక్షన్ సర్వర్‌లో టెస్టింగ్ చేస్తారు. ఇక్కడ ఎండ్ యూజర్స్ ద్వారా డేటాని ఎడిట్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ ప్రీ ప్రొడక్షన్ సర్వర్‌లో ఉంటుంది. దీన్ని మనం యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ కూడా అంటాం. ఓకే. ఫైనల్‌గా ప్రొడక్షన్ సర్వర్. దిస్ ఈస్ ద లాస్ట్ అండ్ మోస్ట్ రిఫైన్డ్ క్లయింట్ వేర్ ద యూజర్ విల్ వర్క్ ఆఫ్టర్ ప్రాజెక్ట్ గో లైవ్. Any changes now development is done is development client and the request is transported to production. Here end users are working on this server daily. They post all types of entries in this server. They can post day-to-day transactions also in this server. FI consultant only have display access. FI consultant have no access to edit, change the data in this server. ప్రొడక్షన్ సర్వర్ అంటే రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ జరుగుతాయమ్మా. రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ అని. ఓకే. సో ఇది ఒక క్లయింట్ బిజినెస్ అంటే ఆన్ సైట్ అంటారు. ఆన్ సైట్ అంటే క్లయింట్ బిజినెస్ ఎక్కడైతే ఉందో, ఓకే, బెంగుళూరులో గానీ, చెన్నైలో గానీ, అమెరికాలో గానీ, కెనడాలో గానీ ఎక్కడైనా ఉండనివ్వండి. వారి యొక్క ప్లేస్‌లో వెళ్లి రియల్ టైమ్‌లో జరిగే ట్రాన్సాక్షన్స్ గో లైవ్ అంటారు. అక్కడ ఏమైనా చేంజెస్ ఒకవేళ మీరు అన్ని చేశారు. రియల్ టైమ్ వర్క్ అంతా జరుగుతుంది. డైలీ బిజినెస్‌లో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని ఈ ఎండ్ యూజర్స్ ద్వారా రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ అన్ని పోస్ట్ అవుతున్నాయి. ఒకవేళ అక్కడ ఏవైనా చేంజెస్ చేయాలన్నా, న్యూ డెవలప్‌మెంట్స్ వాళ్ళు చెప్పారనుకోండి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలండి? మళ్ళీ ఎక్కడికి వెళ్లి చేంజెస్ చేయాలి? ఏ సర్వర్‌లో వెళ్లి చేయాలి? చెప్పండి? మళ్ళీ ఏ సర్వర్‌లోకి వెళ్లి చేయాలి? డెవలప్మెంట్ సర్వర్. వెరీ గుడ్. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? డెవలప్‌మెంట్ సర్వర్‌కి వెళ్ళాలి. ఏ కాన్ఫిగరేషన్ న్యూ అప్‌డేట్స్ వచ్చినా, ఎనీ చేంజెస్ వచ్చినా మళ్ళీ బ్యాక్ డెవలప్‌మెంట్ సర్వర్‌కి వెళ్ళాలి. అక్కడ మళ్ళీ కాన్ఫిగరేషన్ చేయాలి. అక్కడ నుండి మళ్ళీ క్వాలిటీకి రావాలి. క్వాలిటీ నుంచి ప్రీ ప్రొడక్షన్ నుంచి మళ్ళీ ప్రొడక్షన్‌కి రావాలి. డైరెక్ట్‌గా డెవలప్‌మెంట్‌లో చేసి మళ్ళీ ప్రొడక్షన్ డైరెక్ట్‌గా రాకూడదు. అవి మళ్ళీ న్యూ ఫీచర్స్ యాడ్ చేసావు, న్యూ చేంజెస్ చేసావు. అవి కరెక్ట్‌గా వర్క్ అవుతున్నాయో లేదో తెలియాలి గదా! మళ్ళీ డైరెక్ట్‌గా రియల్ టైమ్‌లో వెళ్తే ఏమైనా మిస్ మ్యాచ్ జరిగితే ప్రాబ్లమ్ వస్తాయి. సో, అదనమాట. తర్వాత మీకు ఇంటర్వ్యూలో క్వెషన్ అడిగినప్పుడు చెప్పాలి. ఎఫ్ఐ కన్సల్టెంట్‌కి ఇక్కడ ఎడిట్ అండ్ చేంజెస్ చేసే యాక్సెస్ ప్రొడక్షన్ సర్వర్‌లో ఉంటుందా? ఉండదా? అంటే ఉండదు అని చెప్పాలి. జస్ట్ డిస్‌ప్లే యాక్సెస్ మాత్రమే ఉంటుందని చెప్పాలి. మీరు ఎడిట్, చేంజెస్ చేయొచ్చు అని చెప్పారంటే మీరు ఫేక్ అని తెలిసిపోతది. ఓకే. సో, ఇదేంటంటే రియల్ టైమ్‌లో చేసేవాళ్ళు ఎవరు? ఎండ్ యూజర్స్ ఈ ప్లేస్‌లో. మన పని ఏంటి? బ్యాక్ ఎండ్‌లో కాన్ఫిగరేషన్‌లు చేయడం. అక్కడ మనం చెక్ చేసుకుంటాం అన్ని కరెక్ట్‌గా ఉన్నాయా లేదని. చెక్ చేసుకున్న తర్వాతనే గోలోలోకి పంపిస్తాం. మళ్ళీ ఆడ వెళ్లి వాళ్ళ రియల్ టైమ్‌లో మనం ఏలు పెట్టకూడదు. ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మీరు చెప్పాలి. ఓన్లీ డిస్‌ప్లే యాక్సెస్ మాత్రమే ఉంటుంది. ఎలాంటి నో యాక్సెస్ టు ఎడిట్, చేంజ్ ద డేటా ఇన్ థిస్ సర్వర్ అని చెప్పాలి. ఓకే. సో, చూడండి రియల్ టైమ్‌లో మనకి డెవలప్‌మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్ ఇవి మూడే ఉండొచ్చు. శాండ్ బాగ్స్, ప్రీ ప్రొడక్షన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది కంపెనీ సైజ్ బట్టి వాటిని అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. కంపెనీ సైజ్ బట్టి అక్కడ మెన్షన్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. సో, వీటినే మనం సిస్టమ్ ల్యాండ్‌స్కేప్ అంటారు. సిస్టమ్ ల్యాండ్‌స్కేప్. క్లియర్? క్లియర్ అండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? ప్లీజ్ కన్ఫర్మ్. లేదు సార్. లేదు సార్. సో, మనకి రేపటితో మనకి థియరీ కంప్లీట్ అవుతుందండి.
రేపటితో మనకి థియరీ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే. ఓకే సార్. సో మనకి మన్నాటి నుంచి ఇంకా కాన్ఫిగరేషన్లకి స్టార్ట్ అవుతాం. మన్నాటి నుంచి కాన్ఫిగరేషన్లో స్టార్ట్ అవుతాం. మా వాట్సాప్ గ్రూప్లో లింక్ వేశాను, అవి డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఎవరైతే మన గ్రూప్లో ఉన్నారో వాళ్ళు డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఓకే. ఓకే సార్. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చుమా. ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ ఎనీ డౌట్స్. క్లియర్ క్లియర్ సార్. హరీష్ హియర్. సార్ ఇప్పుడు ఒక ప్రొడక్షన్ సర్వర్ లో ఒకే కంపెనీ ఆల్రెడీ SAP యూజ్ చేస్తుంటుంది, సేమ్ డైలీ ఎంట్రీస్ పోస్ట్ చేస్తుంటుంది. సో అక్కడ ఈ ప్రొడక్షన్ సర్వర్ లో డేటా చేంజ్ చేసే కావుదా? డేటా చేంజెసా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టాటా ఎలక్ట్రానిక్స్ అనే ఒక కంపెనీ ఉంది. దాంట్లో SAP ఆల్రెడీ సేమ్ అక్కడి నుంకనే SAP డైలీ పోస్టింగ్ జరుగుతూ ఉంటుంది, ఇన్పుట్స్ ఇస్తూనే ఉంటారు. సో అక్కడ చేంజెస్ చేయడానికి అవుదా డేటా? ఇప్పుడు యాక్సెస్ ఉంటే ఎక్కడి నుంచైనా మనము చేంజెస్ చేయొచ్చు. ఇప్పుడు FI కన్సల్టెంట్ ఎక్కడెక్కడ ఎర్రర్ వచ్చిందో ఇక్కడ నుంచి మనం చెప్పగలుగుతాం. ఓకేనా, మీరు ఇలా మాడిఫికేషన్ చేయండి, మీరు సాల్వ్ అవుతుంది అనేసి. ఓకే, మనం ఇక్కడ నుంచి చూస్తూ ఇప్పుడు మనం ఎన్ని డేస్ కు టీవీ వరకు చూసుకొని ఎలా చెప్తాం ఏదైనా వర్క్ని. అలాగా మనం ఇక్కడ నుంచి చేంజెస్ చెప్తే నెక్స్ట్ టైం వాళ్ళు రిపీట్ చేసుకోకుండా త్రూ వాళ్ళ ద్వారానే ఆ యొక్క బగ్స్ ని ఎర్రర్స్ ని సాల్వ్ చేయగలుగుతాం. ఓకే, అలా అన్నమాట. ఓకే, యా నెక్స్ట్ అంటే ఓకే గైస్, అవి చేయండి. టుమారో మనకు టైప్స్ ఆఫ్